నేడు మనిషిని విసిగిస్తూ ఉన్నది ఒంటరితనం. ఒంటరిగా ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి కానీ ఒక స్త్రీ దగ్గరికి కానీ వెళ్ళి అడిగామంటే ఆమె అంటుంది, ఏమా బాగున్నావంటే ఒంటరిగా ఏం బాగుంటాము. అదే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, ఒంటరిగా ఏం బాగుంటామని చెప్పి మాట్లాడొచ్చు ఉంటారు. కొంతమంది ఎంతమందిలో ఉన్నా కూడా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు, ఒంటరిగానే ఉన్నామని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయితే ఆ ఒంటరితనంలో దేవుడు తోడయుండి ఎన్నో కార్యములు చేయనై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగున ఒంటరిగా ఉండి ప్రభువే ఒంటరి వారికి తోడుగా ఉండి ఏ కార్యాలు జరిగించాడో వాక్యములో మనము ధ్యానించుకుందాం. అందుకే ఒకానొక సమయంలో ఒక భక్తుడట ఆ ఒంటరి సమయంలో ఉన్నప్పుడు ఆయన ఒక కీర్తన రాశాడు. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడి వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, ఒంటరి వాడి వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏందయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏందయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఈ మాట ప్రకారముగా మనము చూసినట్లయితే, ఈ యొక్క కీర్తన ప్రకారముగా మనము గమనించుకున్నట్లయితే ఒంటరితనము చాలా భయంకరము. ఈ ఒంటరితనము ఎంత భయంకరం అంటే, ఈ ఒంటరితనము ఎంతటి ఆ యొక్క బాధ అంటే మనము చూసినట్లయితే పిల్లరా, ఒంటరితనములో విసుగు వస్తుంది. కొంతమంది ఒంటరిగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మనము మాట్లాడిస్తే, ఏమయ్యా ఎలా ఉన్నామంటే, ఒంటరి వాడును ఎలాగుంటాను, ఒంటరి దానును ఎలాగుంటాను అని చెప్పి కొంతమంది కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఈ యొక్క ఒంటరి పోరు, అందుకే భక్తునికి ఒంటరి పోరు చేత విసుగు వచ్చేసి మనుషులందరూ కొంతమంది ఒంటరిగా ఉంటే తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. ఇరుగు పొరుగైన వారు ఆమె ఒంటరిగా ఉంటే, లేదా ఒక వ్యక్తి ఒంటరిగా ఉంటే ఏం చేస్తూ ఉంటారు చెప్పండి, విసిగిస్తూ ఉంటారు. మనుషులందరూ కూడా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడట ఒంటరిగా ఉన్న వ్యక్తిని 1000 మందిగా మార్చేవారు. బోలో యేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఒంటరితనమును గూర్చి, ఆ ఒంటరి తనమును గూర్చి బైబిల్ గ్రంథములో అనేకమైన విషయాలను దేవుడు రాయించాడు. మొట్టమొదటిగా మనము చూసినట్లయితే పిల్లరా, నోవాహు ఒంటరిగా
ఆ కుటుంబమే నోవాహు కుటుంబము. దేవుడు ప్రత్యక్షమై నోవాహుతో మాట్లాడినప్పుడు, ఇదిగో భూమి మీద 40 దినములు 40 రాత్రులు భయంకరమైన ప్రచండమైన వర్షము కురుస్తుంది. ఇదిగో ఓడ నిర్మాణము చెయ్యి, ఆ ఓడలోనికి ప్రతి ఒక్కరిని నడిపించు అన్న ఆ యొక్క సమయములో నోవాహు వెళ్ళి ఎంతో మంది జనము దగ్గరికి వెళ్ళి తెలియజేస్తాడయ్యా, దేవుని ఉగ్రత భూమి మీదకి వస్తుందట, దేవుని యొక్క ప్రచండమైన కోపము ఈ జనుల మీదకి వస్తుందట, ఇదిగో మీరు మారిపోండి, ఇదిగో దేవుడు ఓడ నిర్మాణము చేయమన్నాడు, నేను రండి అన్న సమయంలో నోవాహును తన యొక్క కుటుంబమును వెర్రివానిగా చూసింది ఆ యొక్క లోకములో ఉన్న జనం. అయితే వారు ఎగతాళి చేసిన, వారు దూషణ మాటలు మాట్లాడిన, వారిని నిందించిన, వారిని అలాగున వారిని పక్కన పెట్టినా కూడా నోవాహు దేవుని కొరకు ఏం చేస్తూ ఉన్నాడంటే, దేవుని మాట కొరకు దేవుడు చెప్పిన విధముగా ఓడను నిర్మాణము చేశారు. ఆనాడు దేవుడు చెప్పిన మాట ప్రకారముగా నోవాహు కుటుంబము ఒంటరిగా నిలబడింది కనుక దేవుని కొరకు ఆ ఒంటరిగా ఉన్న నోవాహు కుటుంబముని భూమి మీద 40 దినములు 40 రాత్రులు కూర్చిన మరణ జనముల నుండి దేవుడు రక్షణ మార్గములోనికి ఆ కుటుంబాన్ని నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఒంటరిగా నిలబడిన కుటుంబమే భూమి మీద కురిసిన వర్షము చేత ఎంతో మంది జల ప్రవాహములో కొట్టుకునిపోయారు. ఆ జల యొక్క ప్రవాహము చేత ఎంతో మంది మునిగి మరణించారు. కానీ దేవుని కొరకు ఒంటరిగా నిలబడిన 8 మంది నోవాహు కుటుంబ సభ్యులు మాత్రము ఏమయ్యారు చెప్పండి? రక్షింపబడ్డారు. కొంతమంది నేటి దినాలలో సంఘాలలో ఒంటరి కుటుంబము దేవుని కొరకు, సంఘము కొరకు, దేవుని సేవకుల కొరకు ప్రయాసపడుచు ఉంటారు. అలాగున ముందుండి దేవుని కొరకు చేస్తూ ఉన్న వారి మీద లోకులైన వారు, లోకములో ఉన్న మనుషులైన వారు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. వారే ఉన్నారు, వీరే ఉన్నారు, వారే అయిపోయిందన్నట్లుగా దూషణకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒంటరిగా నిలబడిన నోవాహు కుటుంబం ఏమైంది చెప్పండి? దేవుని కొరకు పనిచేసిన నోవాహు కుటుంబము రక్షింపబడింది. నేడు దేవుడంటే లోకము కొన్ని మార్లు ఒక్కొక్కసారి మనము దేవుడంటే ఈ లోకపు మనుషులకు ఏమవుతుంది చెప్పండి? కోపం వస్తుంది. ఒక్కొక్కసారి మేము దేవుని బిడ్డలమని చెప్పి, మనము దేవుని బిడ్డలమని చెప్పి ఏ ఫంక్షన్కి వెళ్ళాము, వారిచ్చేది ఏది కూడా తినము. కానీ ఆ సమయంలో వారికి ఏం కలుగుతుంది చెప్పండి? కోపము కలుగుతుంది, ఆగ్రహము వస్తుంది. నిన్ను ఒంటరిని చేస్తారు. మనుషులందరూ నిన్ను ఒంటరిని చేసినా కూడా దేవుడు నిన్ను ఒంటరిగా నిలువబెట్టేవాడు కాదు. ఒంటరిగా దేవుడు నిన్ను నిలువబెట్టే దేవుడు కాదు. అందుకే మనం చూస్తూ ఉన్నాం కదా, నోవాహు కుటుంబము దేవుని కొరకు ఒంటరిగా పనిచేసినందును బట్టి ఆ యొక్క మరణ జలముల నుండి దేవుడు రక్షణలోనికి నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఒంటరినైపోయాను నా అనుకున్న వారు నన్ను ఒంటరి చేశారు, నన్ను బాధపడుతూ ఉన్నారు అని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. అందుకే ఒకానొక సమయంలో ప్రభువే మనకు ఒక ఆదరణ కలిగించే పద్యము ద్వారా, పాట ద్వారా మనకు కలిగిస్తూ ఉన్నారు. నన్ని అందరూ అన్ని విడచిన, నన్ని అందరూ అన్ని విడచిన, ఎన్నడూ విడువనట్టి యేసే కావలే, ఎన్నడూ విడువనట్టి యేసే కావలే. ఎవరు కావలే, ఎవరు కావలే, ఎవరు కావలే, ఎవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే. నోవాహు కుటుంబము యేసును కోరుకున్నది కనుక యేసు చెప్పిన ప్రకారము
ఎన్నడూ విడువని దేవుడు నీకు తోడైండును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే యాకోబు ఒంటరిగా ఉన్నాడు. యెహోవా యుద్ధ ఒకనాటి ఒక సమయములో యోసేపు చేత ఇరువురు అన్నదమ్ములై ఉన్న యాకోబు యోసేపు ఇరువురు అన్నదమ్ములై ఉన్నారు. అయితే అన్నకు రావాల్సిన ఆశీర్వాదమును తమ్ముడై ఉన్న యాకోబు తీసుకున్నదని బట్టి యాకోబు మీద కక్ష పెంచుకున్న అన్న ఎక్కడ చంపుతాడు అని చెప్పి భయముతో పారిపోయిన యాకోబే ఎక్కడెక్కడో ఏ దేశాల్లో తిరుగుతూ ఉన్నాడు, ఏ ప్రాంతాలకు వెళుతూ ఉన్నాడు. అయితే ఒకనొక సమయంలో దేవుని యొక్క దర్శనమును బట్టి మరలా తన యొక్క సొంత గూటికి, తన యొక్క అన్న యొద్దకు, తన యొక్క తండ్రి నివాసం యొద్దకు రావాలని చెప్పి ఆశ కలిగిన యాకోబే యెహోరేవు యొక్క తనకు కలిగిన సమస్తమును కూడా ఆ రేవును దాటించి తన పిల్లలను, భార్యను, సమస్త సంపదను, పనివారిని ఆ రేవును దాటించి ఏం చేస్తూ ఉన్నాడంటే ఒంటరిగా దేవుని పాదాలను పట్టుకొని ఏం చేస్తూ ఉన్నాడు? పెనుగులాడుతూ ఉన్నాడు. ఆ వాక్యమును కూడా మనం ధ్యానించుకున్నట్లయితే ఆది కాండము 32వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే ఒంటరిగా ప్రభు యొక్క పాదాలు పట్టుకొని యాకోబు అడుగుచూ ఉన్నాడు. అయ్యా, ఈరోజు నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నీ పాదాలు నేను విడిచిపెట్టను. నన్ను దీవిస్తేనే కానీ నీ పాదాలు నేను విడిచిపెట్టను. నీవు నన్ను వర్తిలింపజేస్తే కానీ, నీవు నీ యొక్క కరుణా కటాక్షములు నా మీద ఉంచితే కానీ నీ పాదాలు విడిచిపెట్టనని చెప్పి ఏం చేస్తూ ఉన్నాడంటే పెనుగులాడుచూ ఉన్నాడు, పోరాడుచూ ఉన్నాడు. ఇక ప్రభువే అంటూ ఉన్నాడు, ఇక నా పాదములు విడిచిపెట్టు, నేను వెళతానంటే రాత్రంతా కూడా పెనుగులాడుతూనే ఉన్నాడు, పట్టుకుని బ్రతిమాలుతూనే ఉన్నాడు. తెల్లవారిపోతుంది. యాకోబు, ఇక విడిచిపెట్టు నా పాదాలు, ఇదిగో నా పాదాలు విడిచిపెట్టు, నేను వెళతానంటే లేదు ప్రభువా, లేదు, నేను నీ పాదాలు విడిచిపెట్టను అని చెప్పి ఒంటరిగా ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? ప్రభు యొక్క పాదాలు పట్టుకుని ఉన్నాడు. అలాగున ఒంటరిగా ఆయన పాదాలు పట్టుకుని ఉన్నందును బట్టి ప్రభువే మాట్లాడుచు అంటున్నాడు, నీ పేరేమిటంటే యాకోబు, యాకోబు అనగా మోసము, కానీ ఈనాటి నుంచి ఇదిగో నీ పేరు ఇశ్రాయేలు, అంటే ఇశ్రాయేలుగా దేవుని తోడైనది కనుక ఒంటరిగా ఉన్నాడు యాకోబు. ప్రభు యొక్క పాదాలు పట్టుకున్నందును బట్టి తన ప్రవర్తన మారిపోయింది, తన యొక్క పేరు మారిపోయింది, తన యొక్క మాట మారిపోయింది, తన యొక్క ప్రార్థన మారిపోయింది. ఇక చివరిగా తన యొక్క బ్రతికే మారిపోయింది. ఎలాగో చెప్పండి? ఒంటరిగా ప్రభు యొక్క పాదాలు పట్టుకున్నది. కానీ కొంతమంది నేటి దినాల్లో చూస్తూ ఉంటాం, ఎంత ప్రార్థన చేసుకున్నా, ఎంత భక్తిగా ఉన్నా, ఎంతటి విశ్వాసంతో ఉన్నా వారి యొక్క స్థితిగతి మారదు, ఆలోచన రీతి మారదు, ప్రవర్తన మారదు. కానీ ఒంటరిగా ఉన్న యాకోబు యొక్క ప్రవర్తన మారిపోయింది, పేరు మారిపోయింది, మాట మారిపోయింది, తన యొక్క స్థితి మారిపోయింది, తన యొక్క బ్రతుకు మారిపోయింది. ఎందుకు బట్టంటే ఒంటరిగా ప్రభువుతో ఉన్నాడు కనుక, ప్రభు యొక్క పాదాలు పట్టుకున్నాడు కనుక. ఇంకో మాటలో చెప్పాలంటే 12 గోత్రాల వంశానికి మూల పురుషునిగా దేవుడు మార్చారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. 12 గోత్రాల రాజ వంశావళికి మూల పురుషునిగా యాకోబును దేవుడు చేస్తాడంటే ఒంటరిగా ఉన్న సమయములో నీవు అనుకోవచ్చు, నేను ఒంటరి దానినే, నేను ఒంటరి వాడిని అనుకోవచ్చు. అలాగే నోవాహు కుటుంబం కూడా అలాగో అనుకుని ఉంటే ఈరోజు వారికి రక్షణ ఉండేది కాదు. ఇలాగే యాకోబు కూడా అనుకుని ఉంటే తన స్థితిగతులు మారిపోయేవి కాదు. రాజవంశావళికి దేవుడు మూల పురుషుడిగా యాకోబును ఉంచేవాడు కాదు. కనుక నీవు అనుకోవచ్చు, నేను ఒంటరి దానిని, నేను ఒంటరి వాడిని, నా వల్ల ఏమి కాదు, నా వల్ల ఏది కూడా జరగదు అని చెప్పి నువ్వు కొన్ని మార్లు బాధపడచ్చు ఉండవచ్చు. కానీ ఒంటరిలోని దేవుడు అద్భుత కార్యాలు నీ జీవితంలో చేయనై ఉన్నాడు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ఏలియా కర్మేడు కొండ మీద ఒంటరిగా చేసిన కార్యం ఏమిటంటే దాదాపుగా 450
50 బయలు ప్రవక్తలు ఒక ఛాలెంజ్ చేసుకొని దేవుడు ఆకాశము నుండి ఆయన మహిమను కిందికి దింపిన కార్యం. ఒక ఛాలెంజ్ జరుగుతూ ఉన్నది ఇక్కడ. ఏమంటే 450 బయలు ప్రవక్తలకును ఏలియాకును ఒక ఛాలెంజ్. ఏమిటంటే బయలు ప్రవక్తలు మా దేవుడే గొప్ప, ఇక్కడ ఏలియా ఏంటంటే మా దేవుడే గొప్ప అని చెప్పి ఒక ఛాలెంజ్ జరుగుతూ ఉన్న సమయంలో బయలు ప్రవక్తలతో ఏలియా అంటున్నాడు ఏమనంటే, ఇదిగో ఇక్కడ మనం ఒక బలిపీఠమును కట్టి ఈ బలిపీఠము చుట్టూరుగా కట్టెలు పెరుద్దాము, నీళ్లు వేద్దాము, మీరు మీ దేవులకు మొక్కుకోనండి, మీ దేవతలను మీరు ఆరాధించండి, మీ దేవతలను మీరు పూజించండి. అయితే ఈ యొక్క బలిపీఠము ఈ యొక్క కట్టెలు ఈ నీరు కూడా ఆర్పోయేటట్లుగా మీ దేవతలు చేయాలి, నేను కూడా మా దేవునికి ప్రార్థన చేస్తానని చెప్పి ఇక్కడ ఒక ఛాలెంజ్ జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? అర్థమవట్లేదండి. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇక్కడ ఒక ఛాలెంజ్ జరుగుతూ ఉంది. అయితే మీరు చూస్తూ ఉన్నాము 450 మంది బయలు ప్రవక్తలట వారి దేవతలకు బలు చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, పూజలు చేస్తూ ఉన్నారు. కానీ ఏలియా చెప్పిన విధముగా ఏ పని జరగట్లేదు. ఏలియా గారట ప్రార్థన చేయగానే కర్మేలు కొండ మీదకి దేవుని శక్తి, దేవుని మహిమ దిగి మంటను ఆపివేసినట్లుగా మనం వాక్యములో చూస్తూ ఉన్నాము. 400 బయలు ప్రవక్తలు ఒకవైపు, ఏలియా ఒకవైపు ఉండి, దేవుడు ఏలియా వైపు ఉండి గొప్ప విజయమునిచ్చారు. బలో యేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ 450 మంది ఉంటే ఇక్కడ ఒంటరిగా ఏలియా ఒక్కడే ఉన్నాడు. అయితే ఏలియా ఎవరున్నారు చెప్పండి? దేవుడున్నాడు. బలో యేసు మహారాజుకు. ఒంటరై ఉన్న ఏలియాకు దేవుడు తోడైనదని బట్టి ఏమొచ్చింది చెప్పండి? గొప్ప విజయము బయలు ప్రవక్తల మీద వచ్చింది. కనుక నీవు అనుకోవచ్చు, నేను ఒంటరి వాడను, నేను ఒంటరి దానిని అనుకోవచ్చు. నీ ఒకవైపు సాతాను ఒకవైపు ఉంటే నీ వైపు దేవుడు ఉంటాడు. సాతాను నలుగు కొట్టి వాడి తలను చిలుగు కొట్టి దేవుడు నీకే విజయాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారు. కనుక ఒంటరితనములో నీవు భయపడవద్దు. ఏలియా కూడా ఒంటరిగానే ఉంది. దేవుని తోడును కోరుకుని 450 బయలు ప్రవక్తల మీద విజయాన్ని ఎలాగైతే పొందుకొని ఉన్నాడో, నీ కుటుంబములో నీ యొక్క బిడ్డల పట్ల అపవాది ఏమి చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఏలియా వలె నీవు, లేదా యాకోబు వలె, లేదా నోవాహు కుటుంబం వలె దేవుని కొరకు పనిచి దేవుడు తప్పక నీకు తోడై ఉండి గొప్ప విజయాన్ని నీకు, నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించనైన దేవునికి మహిమ కలుగును గాక. ఒంటరిగా ఉన్న ఏలియాకు విజయము కలిగింది. ఒంటరిగా ఉన్న యాకోబుకే దేవుని యొక్క స్థితిగతులు, దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు కలిగాయి. 12 రాజవంశావళికి మూల పురుషునిగా దేవుడు మార్చాడు. నోవాహు కుటుంబములకి ఒంటరిగా నిలబడ్డారు కనుక రక్షణ కాపుదల దేవుడిచ్చారు. ఇక 4వదిగా మనం చూసినట్లయితే పిల్లరా, ఒంటరిగా ఉన్న యెహోషువ కుటుంబము. బలో యేసు మహారాజుకు దేవునికి స్తుతి కలుగును గాక. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ చూస్తూ ఉన్నట్లరా, యెరికోను కూల్చాలనే ఆలోచన కలిగిన యెహోషువ ఒంటరిగా ఉన్నాడు. అన్ని ప్రయత్నాలు చేశాడు, ఒంటరిగా ఉన్నాడు. సమయములట దేవుని దూత అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 5:13 వచనంలో చూసినట్లయితే 5వ అధ్యాయం 13వ వచనంలో యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని ఎదుకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగగా అతడు
సెలవిచ్చినది ఏమనగా అని అడిగి కూడా చూస్తూ ఉన్నాం కదా. యెహోషువ యొక్క ఆలోచన ఏమిటంటే అయితే ఎరికోను కూల్చాలనబడే ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే రాత్రంతా కూడా ప్రయత్నము చేశాడు, కానీ ఆయన ప్రయత్నములు శత్రువులైన వారు విఫలము చేశారు. అయితే అలాంటి సమయములో యెహోషువ ఏం చేస్తూ ఉన్నాడంటే కనులెత్తి అయితే ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. అలాగ చూస్తూ ఉండగానే ఒక దేవుని యొక్క సేనాధిపతి అయిన ఆయన ఒక దూత వచ్చి ఆయన ముందుగా నిలబడినట్లుగా, అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, దేవుని ప్రత్యక్షత మనకు కనబడుతూ ఉన్నది. యెహోషువకి దేవుడు ఒంటరిగా ఉన్న సమయములో, అన్ని ప్రయత్నాలు విఫలమైన సమయములో యెహోవాకు మొరపెట్టగా యెహోషువకు దేవుని యొక్క ప్రత్యక్షతను మనకు కనబడినట్లుగా ఈ యొక్క వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అర్థమవుతుందా? అర్థమవట్లేదా? అర్థమవట్లేదా? దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి కీర్తి కలుగును గాక. ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షత, ఆ సమయంలో దేవుడే ప్రత్యక్షమయ్యి నీవు సెలవిమ్మని ప్రభు యొక్క ఆలోచన అడిగిన యెహోషువ మనకు కనబడుతుంది. అయితే దేవుని యొక్క ఆలోచన ఏ రీతిగా ఉన్నదో 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 5వ వచనంలో మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయించు ఉండగా మీరు దూర ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలను. అప్పుడు ఆ పట్టణము ప్రాకారము కూలును కనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురని ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా. దేవుని ప్రత్యక్షతను కోరుకున్న యెహోషువయే దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం ఇదిగో నీవు ఎరికో గోడలను కూల్చాలనుకుంటూ ఉన్నావు. అయితే కూర్చలేక నీ ప్రయత్నము విఫలమవుతూ ఉంది, కానీ జనులందరికీ నీవు సెలవేమో ఏమని బూరలు పట్టుకొని గోడల చుట్టూరత నా నామాన్ని ఏం చేయాలని చెప్పండి, కేకలు వేస్తూ ఆర్భాటముతో స్తుతించుము అని చెప్పగా దేవుడు చెప్పిన మాట ప్రకారముగా ప్రజలందరూ కూడా ఆ ఎరుకో ప్రకారము చుట్టూరత బూరలు పట్టుకొని యెహోవా నామమును ఏం చేస్తూ ఉన్నారు, బహు కేకలు వేస్తూ అలాగున ప్రభువునకు స్తుతి చేస్తూ ఉన్న సమయంలోనే ఎరికో గోడను కూల్చిన దేవుడు బోలో యేసు మహారాజుకు దేవునికి స్తుతి కలుగును గాక. ఒంటరిగా ఇక్కడ యెహోషువ ప్రభు యొక్క ప్రత్యక్షతను కోరుకొని, ఒంటరిగా ప్రభు యొక్క దర్శనమును కోరుకొని, ఒంటరిగా ప్రభు యొక్క సలహాను కోరుకొని ఏం చేస్తూ ఉన్నాడు, ప్రభు యొక్క ఆలోచన కోరుకొని ఒంటరిగా ప్రభువును అడుగుచూ ఉన్న యెహోషువకి దేవుని ప్రత్యక్షత కలిగి సేనాధిపతి అయిన దేవుడే ప్రత్యక్షమయ్యి ఒక ఆలోచన చెప్పిన విధానంలో చూస్తూ ఉన్నావు. నీవు కూడా అన్ని ప్రయత్నాలు విఫలమైపోయి బాధపడుతూ ఉన్నావు, కుమిలిపోతూ ఉన్నావేమో, దుఃఖపడుతూ ఉన్నావేమో, ఇక ఏమి కాదు, ఇక అంతే, నా కుటుంబము, నా బిడ్డలు, నా పరిస్థితి ఇంతే అని చెప్పి బాధపడుతూ ఉన్నావేమో. కానీ దేవుడు యెహోషువకు ప్రత్యక్షమైనట్లుగా నీవు కూడా దేవుని దర్శనమును, దేవుని ప్రత్యక్షతను కోరుకుంటే దేవుని కార్యము ఒంటరిగా ఉన్నప్పుడే దైవ ప్రత్యక్షతలు, దేవుని దర్శనాలు మనకు కనబడతాయి. కనుక మీకు తెలియజేసే మాట ఏంటంటే యెహోషువ వలె దేవుని దర్శనం ఒకానొక సమయంలో యెహోషువ కూడా అంటారు ఏమనంటే, నేను నా ఇంటి వారును ఎవరిని సేవిస్తామని అంటారు చెప్పండి, నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తామంటారు. కనుక అమాయ దిగులు పడిపోతూ ఉన్నావేమో, నా జీవితం మారదు, నా బిడ్డల జీవితం మారదు, నా కుటుంబ పరిస్థితులు మారవని బాధపడుతూ ఉన్నావేమో. యెహోషువ వలె అన్ని పరిస్థితులు అనుకూలము లేనప్పుడు ఏం చేయాలంటే దేవుని ప్రత్యక్షతను కోరుకొని, దేవుని యొక్క దర్శనమును కోరుకొని, దేవుని ఆలోచన అడిగి ముందుకు అడుగు వేసే విధముగానే ఉంటే యెహోషువకు కలిగిన గొప్ప విజయమే, ఏలియాకు కలిగిన గొప్ప విజయమే నీకును దేవుడు అనుగ్రహించనన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
దావీదు ఒంటరితనం. దావీదు ఒంటరిగా ఉన్నాడు. ఒక రాజుకు ఒంటరితనం ఏంటని నీవు అనుకోవచ్చు, కానీ ఒక సమయంలో ఆయన బాధపడుచు ఉన్నాడు. ఓ రాత్రి వేళ మెలకువగా ఉండి దుఃఖపడుచు ఉన్నాడు. ఏమని మాట్లాడుచు ఉన్నాడంటే, ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకలాగా నా జీవితము మారిపోయింది. వరద వలె వచ్చిన పరిస్థితులు అతన్ని దీనుడిగా చేశాయి. అయిగా ఇబ్బందులు ఒంటరితనములోనే కోట్లాది మందికి ఆదరణ కలిగించాయిక కీర్తనను దావీదు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఒంటరిగా ఉన్న దావీదునకే దేవుడు దర్శనమిచ్చి ఆ ఒంటరిగా ఉన్న సమయంలోనే కోట్లాది మందికి అవసరమైన దావీదు సంకీర్తన నడబడే గ్రంథమును దేవుడు మనకు అందించాడు. దావీదు ఆ గ్రంథమును మనము చదవామనుకోండి, గొప్ప ఆదరణ కలిగించే మాటలు, గొప్ప ధైర్యమునిచ్చే మాటలు, గొప్ప బలమునిచ్చే మాటలు ఆ గ్రంథములో మనకు కనబడుతూ ఉన్నాయి. ఒంటరిగా ఉన్న సమయంలో నేను ఒంటరి గువ్వను, నేను ఒంటరి పిచ్చుకను చెప్పి మాట్లాడుతూ ఉన్న ఈ దావీదే ఒంటరిగా ఉన్నప్పుడు రాత్రి వేళ మెలకువగా ఉండి ప్రభువును అడగగా దేవుడే ఆ మాటలను, గ్రంథాన్ని మనకు దావీదు ద్వారా ఈ లోకానికి ప్రజలకు దేవుడు అందించాడు కనుక అందుకే ఒకానొక సమయంలో దావీదు అంటున్నారు, నేను ఒంటరి పిచ్చుకను. భక్తులు కూడా పాడుతూ అంటున్నారు, ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. నా యేసయ్యా నా బలమా, నా యేసయ్యా నా బలమా, నా దీన ప్రార్థన ఆలకించుమా, నా దీన ప్రార్థన ఆలకించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. ఏమంటూ ఉన్నాడంటే, ఇంటి మీద ఒంటరిగా ఉన్న ఒక పిచ్చుక వలె నా జీవితం మారిపోయింది. వరద వలె నా కుటుంబంలో కష్టాలు ఎక్కువైపోయాయి. ఇక నా బ్రతుకింతే అని చెప్పి కుమిలిపోతూ ఉన్న దావీదు గారి యొక్క జీవితంలోనే దేవుడు ఆదరణిచ్చి ఆయన ఆశ్రయమును కోరుకొని ఇదిగో ప్రజలందరికీ ఆదరణ కలిగించే మాటలై ఉన్న దావీదు సంకీర్తన నడబడే గ్రంథమును ఆ యొక్క దావీదు ద్వారా ఈ లోకానికి దేవుడు ప్రజలకు అందించాడు. నీ జీవితంలో కూడా ఒంటరితనం అని చెప్పి దిగులు పడుతూ ఉన్నావేమో, మనుషులందరూ నన్ను దూషిస్తూ ఉన్నారు, ద్వేషిస్తూ ఉన్నారని బాధపడుచు ఉన్నావేమో, ఒంటరి గువ్వనని చెప్పి దిగులు పడుచు ఉన్నావేమో, కానీ దావీదు వల్ల దేవుడు నీకు గొప్ప విజయము, గొప్ప ఆదరణ ఇవ్వనై ఉన్నారు కనుక అమాయ నీవు దిగులు పడద్దు. అందుకే మరొక భక్తుడు కూడా పాడుచు అంటున్నాడు, ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారి. ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారి. ఔరా నీ చాటు నన్ను దాచుచున్నందున నీవేనా. చూస్తూ ఉన్నట్లరా ఒంటరి గువ్వనై ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నన్ను మాట్లాడించట్లేదు, ఎవరు నాకు ఆదరణ కలిగించట్లేదని చెప్పి దావీదు మహారాజు విలపిస్తున్న యొక్క
సమయంలోనే నేనున్నానని చెప్పి ప్రభు ఆదరించినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీవు కూడా ఒకానొక సమయంలో ఒంటరిగా ఓ పిచ్చుక వలె, ఒక గడ్డి వలె, ఒక ఆవిరి వలె, నీటి బిందువు వలె నా జీవితం ఇంతే అని చెప్పి ఆవిరి వంటిదని చెప్పి దుఃఖపడుచు ఉన్నావేమో. ఎంత కష్టపడినా, ఎంతగా నేను ఈ కుటుంబం కొరకు, బిడల కొరకు ఏమి చేసినా నా బ్రతుకు మారదు, నా స్థితి మారదని దుఃఖపడుతూ ఉన్నావేమో. కానీ దేవుడు ఒంటరిగా ఉన్న వారిని 1000 మందిగా మార్చేవారు. మనుషులందరూ నిన్ను దూషించినా, ద్వేషించినా, ఒంటరితనముతో నువ్వు కృంగిపోయినా నిన్ను ఆదరించే దేవుడై ఉన్నాడు కనుక నోవాహు కుటుంబము ఒంటరితనములో దేవుడి రక్షణ కోరుకొని ఉన్నట్లుగా యాకోబు దేవుని సన్నిధిని కోరుకొని ఆ యొక్క 12 గోత్రాలకి మూల పురుషుడిగా మారినట్లుగా కర్మేలు కొండ మీద భయముల ప్రవక్తల మీద ఏలియా గొప్ప విజయమును పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. యెహోషువాయే ఎరికో గోడలను దేవుని ప్రత్యక్ష ద్వారా కూల్చినట్లుగా దావీదు గారే ఒంటరిగా ఉన్న సమయంలో దేవుని ఆదరణను పొందుకున్నట్లుగా నీ జీవితంలో కూడా దేవుని ఆదరణను కోరుకొచ్చు ఉన్నాము. ఆయన సన్నిధిని కోరుకొచ్చు ఉన్నావేమో. దేవుడు నిన్ను ఒంటరిగా విడిచేవారు కాదు, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఒంటరిగా ఉన్న వారిని 1000 మందిగా మార్చే దేవుడే ఉన్నారు కనుక దేవుని సన్నిధిని కోరుకొని, ఆయన మార్గమును కోరుకొని, ఆయనలో భక్తిగా, విశ్వాసముగా ప్రార్థన చేస్తూ ఆయన ప్రత్యక్షతను కోరుకొని నీ కుటుంబం అంతయు ప్రభువును ఆరాధిస్తే గొప్పగా దేవుడు నీ కుటుంబములో విజయాన్ని ఇవ్వబోచు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. అందరము మోకరించి తీర్మానం చేసుకుందాము. దేవా, నా జీవితము ఒంటరి జీవితము నాయన, మనుషుల కొరకు, నా కుటుంబం కొరకు నేను ఎంతగానో చేశాను.